అలాగా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజ, ఆయన 4 చేతులు కలిగినటువంటి వాడు. అంటే 4 చేతుల్లోనూ వివిధమైనటువంటి శంఖ చక్ర గదా పద్మాలు కలిగి లేదా అభయహస్తం వరదహస్తంతో స్వామి ఉంటాడు. ఎవరైతే చతుర్భుజాలు కలిగినటువంటి దేవుళ్ళు ఉన్నారో ఆయనలో విష్ణుమూర్తి ఒక్కడే పరదైవతంగా మనకి చెప్పబడుతున్నాడు. ఆయన ఒకడే చతుర్వర్గాలు ధర్మార్థ కామ్యమోక్షాలు అనేటువంటి వాటిని ఇవ్వగలిగినటువంటి సమర్థత కేవలం విష్ణుమూర్తికి ఉన్నది. ఆ చతుర్భుజాలు కలిగినటువంటి వాడే అవన్నీ ఇవ్వగలడనమాట. అలాగా శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం, ఆయన ఎలా ఉంటాడు అంటే అటు నిద్రపోలేదు, మేలుకునే ఉంటాడు. ఎట్లా ఉంటాడంటే మందస్మితం మకర కుండలచారు గండం అని వెంకటేశ్వర స్వామి చేసినట్టుగా మందస్మితం అంటే అలా ఒక స్మైల్గా అలా ఇస్తూ ఉంటారనమాట. సహజంగా మనకి చూస్తూ ఉంటాం, కొంతమందిని చూస్తే ఎప్పుడు చూసినా సరే ఏంటో వాళ్ళు తీవ్రమైనటువంటి కోపం ఉన్నట్టుగా, ఏదో అగ్నిపర్వతం బద్దలైనట్టుగా వాళ్ళ మొహం ఉంటుంది. కొంతమంది అసందర్భంగా నవ్వుతూనే ఉంటారు, కొంతమంది అసలు స్పందించరు. కానీ విష్ణుమూర్తి అలా ఉండడం అంటే ఆయన ఉండేటువంటి దీనికి ఏంటయ్యా అంటే మనం పిలిచామంటే మన కోసం పరిగెత్తుకొని రావాలి కదా ఆయన మరి ఏదైనా వ్యాపకం పెట్టుకొని ఉంటే మన మాట ఆయనకు వినిపించదు కదా. అందుకని ఆయన ఏం చేస్తుంటాడంటే ఎవరు చూసేది ఎవరు చెప్పేది ఆయన పట్టించుకోవడం అనమాట. భక్తుడు ఎవడో నన్ను పిలుస్తున్నాడా లేదా అనేటువంటి దీన్ని ఆయన చూస్తూ నవ్వుతూ అలా ఉంటాడనమాట. అంటే పిలిస్తే పరిగెత్తడం కోసం. మనకు అలాగే కదా భద్రాచలానికి వచ్చేసాడు ఆయన. మరి అటువంటి ఆయన ఎట్లున్నాడు మనకు అంటే మందస్మితం అంటే అలా సింపుల్గా అట్లా నవ్వుతూ ఉంటాడనమాట. మరి అటువంటి ఆయన కానీ మనం మనసులో తలుచుకుంటే మనకు ఉండేటువంటి మనసు రిలాక్స్ ఎందుకు అవ్వదండి? ధ్యానించమన్నాడు. ఎందుకోసం ధ్యానించమన్నాడు? సర్వ విఘ్నోపశాంతయే, అంటే నీ మనసులో ఉండేటువంటి ఏవైతే నువ్వు ఇందాక మనం చెప్పుకున్నటువంటి 8 రకాలైనటువంటి భావాలు ఏదైనా నీ మనసులో కలిగితే, ఓ స్వామి నాకు ఇదిగో ఈ విధమైనటువంటి కార్యం కోసంగా నేను వెళుతున్నాను, ఇవన్నీ కూడా తొలగిపోయేలాగంటే ముందు ఎవడో మనకు ఆటంకం కలిగించడం కాదు, మన దగ్గర నుంచి మనకు ఆటంకం కలగకుండా ఉండాలి ముందు. కాబట్టి అవన్నీ ముందు మనం సన్నద్ధమైతే మళ్ళీ అవన్నీ. కాబట్టి అటువంటిదేవి కూడా నాకు కలగకుండా నేను ఈరోజు సక్రమమైనటువంటి మార్గంలో నడిచి ధర్మానికి ఏ విధమైనటువంటి విఘాతాన్ని కలిగించకుండా, నా వల్ల ఎవరికి కూడా అన్యాయం కానీ ఏ విధమైనటువంటి అక్రమం కానీ జరగకుండా నన్ను అనుగ్రహించవయ్యా అని చెప్పి వేస్తూనే మనం విష్ణుమూర్తిని ప్రార్థన చేయాలి. ఒక్కసారి మీరు అందరూ కూడా ఏమి ఇతరమైనటువంటిది ఏమో ఆలోచించొద్దండి. ఉదయం లేస్తూనే స్నానం చేసిన తర్వాత ఒక్కసారి మీ ఇంట్లో ఏ దేవుడు బొమ్మ ఉన్నా సరే, ఎందుకంటే సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, మీరు ఏ దేవుడికైనా నమస్కారం చేయండి, చివరికి చేరేది ఆయనకే.